ఈరోజు మరికొద్ది గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం స్టార్ట్ అవ్వబోతుంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు. ఇప్పుడు ఈ టోర్నమెంట్ ఒక సరికొత్త పందాలో మళ్ళీ అంతా రీషఫుల్ చేసి మళ్ళీ కొత్త టీమ్స్ అన్నీ ఏర్పాటయ్యి విశాఖపట్నంలో సాయంకాలం పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోబోతుంది. దీంట్లో భాగంగా ఈరోజు తుంగభద్ర వారియర్స్ అనే ఒక టీము ఇక్కడ ఈరోజు మనం గ్రీన్ పార్క్ హోటల్లో వాళ్ళతో మీట్ అవ్వడం జరిగింది. వీళ్ళు ఈ ఫ్రాంచైజర్ అందరిలాగా ఒక కార్పొరేట్ సెక్టర్ నుండి కాకుండా ప్యాషనేట్గా ఒక ప్లేయర్ నుండి వచ్చి ఒక టీంని మంచి స్ట్రాంగ్ టీంని ఏర్పాటు చేసుకొని ఈరోజు రెడీ అయ్యారు. సో తప్పకుండా ఈ టీము మంచి రిజల్ట్స్ తెస్తుందని, విజేతగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ కోచెస్ కానీ అదే టీంలో కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. ఎందుకంటే రంజీ ట్రోఫీ ఆడే వాళ్ళు ఉన్నారు, ప్రీమియర్ ఐపీఎల్ ఆడే వాళ్ళు ఉన్నారు, అలాగే ఇక్కడ లోకల్గా అండర్ 19 ఆడే వాళ్ళు ఉన్నారు. అందరినీ కలగొలుపుకొని ఒక ప్లేయర్గా శేషు ఎవరైతే ఫ్రాంచైజర్ ఉన్నారో తుంగభద్ర వారియర్, ఆయన నాకు క్లోజ్ ఫ్రెండ్. సో అతను కూడా క్రికెట్ చిన్నప్పటి నుండి కూడా ఒక ప్యాషనెట్గా ఆడుతూ ఈరోజు ఒక టీంకి ఆయన ఫ్రాంచైజర్ అవడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ట్రోఫీ సాధించి వస్తారని తుంగభద్ర వారియర్స్ అందరికీ నేను నమ్ముతున్నాను. మరొకసారి అందరికీ నేను కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, ఇప్పుడు రాష్ట్రంలో ఈ కొత్త తరహా ఈ టోర్నమెంటు రావడం అనేది చాలా సంతోషం. అటు స్పోర్ట్స్ మినిస్ట్రీ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ పెద్ద ఎత్తున క్రీడలకి ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ క్రీడలకు పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రోత్సాహం ఇస్తున్నాం. దాంట్లో భాగంగా ఏసీఏ కూడా పెద్ద ఎత్తున క్రికెట్ స్టేడియంస్ కూడా నిర్మాణాలు చేయడం, అలాగే ఎక్కడికక్కడే ప్రతి జిల్లాలో కూడా స్టేడియంస్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా ఏసీఏ ఫ్యూచర్లో ఇండియాలో మంచి రోల్ ప్లే చేస్తుందని నేను ఆశిస్తూ, తుంగభద్ర వారియర్స్కి అందరికి కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరొకసారి శేషు ఫ్రాంచైజర్కి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ తప్పకుండా ట్రోఫీ సాధిస్తారని ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీంకి ఆడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము లాస్ట్ 1 వీక్ నుంచి క్యాంప్ చేస్తున్నాం. తుంగభద్ర వారియర్స్ క్యాంప్ స్టార్ట్ అయింది మాకు 1 వీక్ బిఫోర్. ఆ క్యాంప్లో మాకు ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ మా హాస్పిటాలిటీ కానీ చాలా బాగా చూసుకున్నారు. దానికి మేము తుంగభద్ర వారియర్స్ అఫీషియల్స్కి కానీ ఓనర్స్కి కానీ స్టాఫ్కి కానీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అండ్ టోర్నమెంట్కి వస్తే మా ప్లాన్స్ ఒకటే, మా టీం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో. సో మేమందరం క్యాంప్ చేసినప్పుడు కూడా మా స్ట్రాంగ్ జోన్స్ ఏంటి అవన్నీ కూడా బాగా చూసుకున్నాం. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మేము ఖచ్చితంగా కప్ తీసుకొని వస్తాం.